నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యోహాన్ రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి 5వ వచనము మరియు 14వ వచనం చదువుతాను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని రాయబడి. లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి ప్రారంభించి నేను కొన్ని వచనాలు చదువుతాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలిగజేసెను. దీని గురించి ఆది నుండి ఆయన తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటుకును, శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలిగజేసును. తర్వాత 79. మన దేవుని మహావాశ్చల్యతను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు తన మార్గములను సిద్ధపరచుగా నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాశ్చల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును అని చెప్పి రాయబడింది. మీరు చదవకపోయినా మత్తయి సువార్త 1:21 ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును అని చెప్పి రాయబడింది. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. సాధారణంగా క్రిస్మస్కి మాట్లాడమనినా లేదంటే ప్రీ క్రిస్మస్ మాట్లాడమన్నా సాధారణంగా నేను వాటికి కొంచెం దూరంగా ఉంటాను. కారణము ఏమిటి అంటే ఈ క్రిస్మస్, ఈ ప్రీ క్రిస్మస్కి వచ్చేటటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క డిస్పోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే పండుగ అనేటటువంటి డిస్పోజిషన్లో, అంటే అటువంటి యాటిట్యూడ్లో ఉంటారు. వాళ్ళకి కొంచెము వాక్యము ఏదన్నా చెప్దాము అంటే ఆ సందర్భంలో, క్రిస్మస్ సందర్భంలో వాక్యము ఏమి సీరియస్గా చెప్తామండి. వాళ్ళు వినేటటువంటి మూడ్ వాళ్ళ దగ్గర ఉండదు, పండుగ మూడ్లో ఉంటారు. ఏమండి మరి క్రిస్మస్ అంటే ఇంకా మీరు చెప్పని అవసరం లేదు. పండుగ అంటే మంచి పిండి వంటలు, పట్టు చీరలు, ఇంకా నగలు, అలంకరణలు, తర్వాత వచ్చి చర్చికి రావడము పోవడము. ఆ దినమున ఎవరైనా సీరియస్గా వాక్యం చెప్తున్నారంటే అది వ్యర్థ ప్రయాసాన్ని నా నమ్మకం. కొంతమంది చెప్తే చెప్పొచ్చు కాక నాకు తెలియదు. కానీ ఇంకా మనం క్రిస్మస్లోకి రాలేదు కాబట్టి, ఇది ప్రీ క్రిస్మసే కాబట్టి మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనము ధ్యానించుకుంటాం. ఇక్కడ మనము ఈ చెట్టు పెట్టాం, స్టార్ పెట్టాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది పండుగ అని చెప్పి చెప్తున్నాం. మేము ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఈ జరుపుకుంటున్నామని చెప్పి మనం ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాం, అంతే కదా. ఏమని, నేను ఇది సెలబ్రేట్ చేస్తున్నాను, ఈ చెట్టును చూడండి, పైన ఉండేటటువంటి ఆ స్టార్ను చూడండి, తర్వాత వచ్చి మ్యూజిక్ చూడండి, ఇదంతా చూడండి. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్, కొంచెము స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న వాళ్ళ హృదయాల్లో వస్తుంది. మీరు
ఆ సెలబ్రేట్ చేసేటప్పుడు ప్రశ్న లేవనెత్తినటువంటి వారికి మేము ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాము అనేటటువంటి దాని యొక్క సమాధానాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి తెలియచెప్పవలసినటువంటి భారము బాధ్యత మీ మీద ఉంటుంది. సపోజ్ అండి, ఉదాహరణకి మీరు సడన్గా ఒకరోజు కొత్త బట్టలు వేసుకున్నారనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళారు లేదంటే స్కూల్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతారు, అవునా కదా అండి, ఎరా ఎందుకు కొత్త బట్టలు వేసుకున్నావు, బాగా మెరిసిపోతున్నావు ఈరోజు, సంగతి ఏంటి అని చెప్పి అడుగుతారా లేదా? లేదంటే ఒక పెద్ద లంచ్ పెట్టారు, ఏమండి ఎందుకండి లంచ్ పెడుతున్నారు, ఈ భోజనం ఎందుకు పెడుతున్నారు, వై దిస్ పర్టికులర్ స్పెషల్ లంచ్ అడుగుతారు. అయినప్పుడు మీరు ఎందుకు ఆ కొత్త బట్టలు కొన్నారు, ఎందుకు ఈ భోజనం స్పెషల్గా పెడుతున్నారు, వాట్ ఈస్ ద రీజన్, కారణం ఏంటి? ఆ కారణాన్ని గురించి మీరు చెప్పాలి కదా. ఏమని చెప్తారు? ఈరోజు నా బర్త్డేరా అంటాడు. మీ ఫ్రెండ్ అయితే అమ్మా ఈరోజు నా బర్త్డే చెప్తుంది, సెలబ్రేట్. ఈ పర్టికులర్ అకేషన్ ఎందుకు, ఈ పండుగ ఇదంతా ఏదో ఒక కారణం ఉంది. నా ఇంత చేస్తున్నాం కదా, ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మీతో పాటు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి నీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు, వినేటటువంటి వారు, చూసేటటువంటి వాళ్ళకి ఈ సందేహం రాకుండా మానదు. వై ఆల్ దిస్, ఎందుకు ఇదంతా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు దానికి ఏం సంబంధం, నీ సంతోషానికి కారణం ఏంటి, నువ్వు ఇదన్నీ చేసేదానికి కారణం ఏంటి? ఒక కారణం అంటూ ఉండాలి కదా, కారణం లేకుండా ఏమి చేయం కదా, వ్యర్థంగా ఏమీ చేయం కదా. చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, వై రీజన్ చెప్పాల్సినటువంటి భారము బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు చేస్తున్నావు? చాలా కాలం క్రితం అండి, పూర్వకాలంలో పురాతన గ్రీక్ చరిత్రలో, వాళ్ళ పురాణాల్లో, వాళ్ళ సంస్కృతిలో ప్రజల్ని హింసించేటటువంటి కొంతమంది మనుష్యులు కావచ్చు, లేదంటే దేవుడు మనుష్యుడు స్వభావాలు కలిసినటువంటి ఇంకొక రకమైనటువంటి వ్యక్తి కావచ్చు, మనుషుల్ని హింసించేటటువంటి వాడు. ఈ గ్రీక్ సంస్కృతిలో ఈ దేవుళ్ళు దేవతలు అప్పుడప్పుడు మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యకు వచ్చేవాళ్ళు. ఎందుకు దేవుళ్ళు దేవతలు మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యకు వస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే, మనుషుల్ని హింసించేటటువంటి ఆ ఒక వ్యక్తిని కావచ్చు. ఈ పురాణాల్లో అండి ఒకటి ఉంది, ఏమిటి అంటే, ఈ గ్రీకు పురాణాల్లో, ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు, ఈ పురాణాల్లో దేవుళ్ళు దేవతలు మనుష్య శరీరాన్ని ధరించి మానవులు చేసేటటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు. అందులో ఒక పని ఏంటి అంటే, పురుష దేవుళ్ళు అయితే స్త్రీలతో పెళ్లి చేసుకొని వాళ్ళతో గడపడం, స్త్రీ దేవతలు అయితే పురుషుల్ని పెళ్లి చేసుకోవడం, ఇటువంటి ఒక పని. ఇంకొక పని ఏంటంటే హింసించేటటువంటి మనుషుల్ని చంపడం, ఇటువంటి పని. సో విషయం ఏమిటి అంటే అండి, దేవుడు దేవత మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యకి రావడం అనేటటువంటిది వాళ్ళ పురాణాల్లో ఉంది. ఎవరి పురాణాల్లో? గ్రీకుల పురాణాల్లో, తర్వాత వచ్చి రోమ్ సామ్రాజ్యము, తర్వాత ఐగుప్తు పురాణాల్లో కూడా ఉంది. మనుషుల శరీరాన్ని ధరించి రావడం అనేటటువంటి సెలబ్రేషన్కి కారణం ఏమిటి అంటే, ఎందుకు పండుగ చేసుకుంటారంటే, వాళ్ళు ఒకవేళ చేసుకుంటే ఎక్కడో ఒక కంటకుడు, ప్రజల్ని హింసించేటటువంటి ఒక కంటకుడిని ఈ దేవుడో దేవత వచ్చి చంపేస్తే, ఆ చనిపోయినటువంటి ఆ కంటకుడిని, అది ఆ పీడ విరగడైపోయింది కాబట్టి, ఆ దరిద్రం వదిలిపోయింది కాబట్టి, వాడు ఇంకా పీడించడు కాబట్టి, ఈ జనులంతా కూడా ఏం చేస్తారు? పండుగ చేసుకుంటారు.
ఫాలో అవుతున్నారండి. సో ఆ కంటకుడు చనిపోయాడు కాబట్టి పండుగ చేసుకుంటున్నారు. దేవుడు దేవత ఎందుకు మానవ శరీరాన్ని ధరించారంటే ఈ కంటకుడు అంటే అర్థం తెలుసా అండి? మనుష్యుల్ని వేధించేటటువంటి వాడు, బాధ పెట్టేటటువంటి వాడు, చంపేటటువంటి వాడు, హింసించేటటువంటి వాడు, అనేక రకాలైనటువంటి చెడు కృత్యాలు చేసేటటువంటి వాడు కంటకుడు. మానవ సమాజంలో వాడు పెద్ద పీడ. దేవుడు ఎందుకు మానవ శరీరాన్ని ధరిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఈ గ్రీకు పురాణాల్లో, తర్వాత వచ్చి రోమ్ పురాణాల్లో ఎప్పుడైనా జరిగిందంటే వాడి పీడ తొలగించేదానికి దేవుడు లేదంటే ఆ దేవత మానవ శరీరాన్ని ధరించేటటువంటి వాడు. అయితే వాళ్ళ యొక్క సంతోషానికి కారణము ఒక కంటకుడు చనిపోయాడు. ఈ దినమున నీ సంతోషానికి కారణము, నా సంతోషానికి కారణము, మన సెలబ్రేషన్కి కారణము, మన పాటలకి, మన యొక్క ప్రార్థనలకి కారణము ఏమిటి అంటే వై వి సెలబ్రేట్ దిస్, కారణం ఏమిటి అంటే దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. దేవుడు అనేటటువంటి పదము చాలా మంది విస్తృతంగా వాడతారు. వాడనటువంటి వాళ్ళు ఎవరుంటారండి? దాదాపుగా 90% మంది దేవుడు దేవుడు అనేటటువంటి పదాన్ని వాడతారు. అందుకని నేనేం చేస్తానంటే చెప్పేటప్పుడల్లా కూడా దానికి ముందుగా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అని చెప్పి చెప్తా. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈయన మానవ శరీరాన్ని ధరించాడు. ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి ప్రశ్న, మీకు ఈ విశ్వాసాన్ని గురించి తెలియకపోతే మీకు వచ్చేటటువంటి ప్రశ్న, మీకు వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే, ఏమయ్యా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాడు అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు శరీరధారి అయి మన మధ్య నివసించనని చెప్పి రాయబడింది. మీరు ఆ వాక్యం కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే, శరీరధారి అయి మన మధ్య నివసించను అంటే ఈయన ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ధరించక ముందు ఏంటి ప్రశ్న ఉంటుంది కదా. బైబిల్ ఏం రాసింది? శరీరాన్ని ధరించి మన మధ్య నివసించును అనేటటువంటి వాక్యం మనం చెప్పినప్పుడు, when we say that he put on flesh, he became incarnate son, లేదంటే హ్యూమన్ బీయింగ్ అంటే అర్థం ఏంటి అంటే శరీరాన్ని ధరించాడు. కానీ శరీరాన్ని ధరించక ముందు ఆయన ఏంటి? వాట్ వాజ్ హీ? ఎవరైనా శరీరాన్ని ధరించక ముందు ఆయన ఏముండేటటువంటిది? శరీరాన్ని ధరించడం అంటే అర్థం ఏంటి? శరీరాన్ని ఎందుకు ధరించాడు? శరీరాన్ని ఎందుకు ధరించాడు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వీటికి ఆన్సర్ నీకు తెలుసుండాలి. నంబర్ 1. రెండోది ఏంటి అంటే నిన్ను ఎవరైనా అడిగితే చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. ఈయన శరీరాన్ని ధరించక ముందు వాట్ వాజ్ హీ? శరీరాన్ని ధరించినటువంటి ఈ వ్యక్తి ఎవరు? హూ ఈజ్ దిస్ పర్సన్ హూ put on flesh and became a human being like you and me? ఈ శరీరాన్ని ధరించక ముందు వాట్ వాజ్ హీ అనేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచి ప్రారంభించాం? ఎందుకు మనము ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అనేటటువంటి దాన్ని ఆన్సర్ చేసేదానికి మనము ప్రయత్నము చేస్తూ ఉన్నాం. సో ఎవరు శరీరాన్ని ధరించాడు? ఆయన శరీరాన్ని ధరించక ముందు ఆయన ఎవరు? దట్ ఈస్ అ క్వశ్చన్. శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తి ఎవరు?
అందుకోసం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే యోహాన్ రాసినటువంటి ఆ సువార్తలో 1వ అధ్యాయంలో ఆ మొదటి 1, 2, 3, 4, 5 వచనాల్లో ఏమని చెప్పి రాయబడిందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, శరీరాన్ని ధరించి మన మధ్య నివసించినటువంటి ఈ వ్యక్తి, ఈయన పేరు యేసుప్రభు అనుకోండి, యేసుప్రభు ఈయన శరీరాన్ని ధరించక ముందు ఆయన స్థితి ఏంటి? శరీరాన్ని ధరించక ముందు ఆయన స్థితి ఏంటి? వేర్ డిడ్ హీ కమ్ ఫ్రమ్? వాట్ ఆర్ హిస్ ఆరిజిన్స్? ఆయన మూలాలేంటి? ఆయన ఒక ప్రవక్తన? ఆయన ఒక దేవదూత? లేదంటే ఒక మంచి వ్యక్తి? హూ ఈజ్ హీ? హూ బికేమ్ హ్యూమన్ బీయింగ్? దేవుడికి ఇష్టడైనటువంటి ఒక మనుష్యుడా? ఏమని చెప్పారు? చదువుకున్నాం మనం వాక్య భాగంలో 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం 3, 4, 5లో వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఇంకా సమస్తము ఆయన మూలంగా కలిగెను. చూడండి ఏం కనిపిస్తుందంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన తోటి ఎవరున్నారు? ఈ వాక్యం ఉంది. ఎవరున్నారు? దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది దేవుడిలో ఉండేటటువంటి ఒక భావము కాదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవునికి సమానుడైనటువంటి వ్యక్తి. ఆయన గురించి కింద రాసినటువంటి డిస్క్రిప్షన్ ఏంటంటే, ఆయన వలన సమస్తము కలిగిన, ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అంటే నువ్వు చూసేటటువంటి చరాచర సృష్టి, నువ్వు తలపైకి ఎత్తితే ఏం కనిపిస్తుంది? ఆకాశం. ఆకాశం ఖాళీ ఉంటుంది, ఏముంటది? నక్షత్రాలు ఉంటాయి, ఇంకా ఏముంటాయి? సూర్యచంద్రాదులు, గ్రహాలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం పేరు నక్షత్రాలని మనం ఉత్తనే చెప్పేసాం. అనేక రకాలైనటువంటి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, వాటి సంఖ్య ఇప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు ఇదమిత్తంగా నిర్ధారించలేనటువంటి స్థితి. అన్ని కోటాను కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండల సమూహాలన్నీ కూడా ఈ వ్యక్తి, ఈ శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తి శరీరాన్ని ధరించక ముందు ఆయన సృష్టించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎవరు ధరించారు శరీరాన్ని? సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఏం చేశాడు? ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? లే, మన మధ్య జీవించాడు. ఆయనకి పెట్టబడినటువంటి పేరు యేసు. యేసు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, రక్షకుడు అని అర్థం. రక్షకుడు అని అర్థం. సో మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం? ఎందుకు జరుపుకుంటున్నావా నువ్వు క్రిస్మస్? నువ్వు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నీ సంతోషానికి కారణం ఏంటి? ఈ చెట్లు ఏంటి? ఈ పండుగ ఏంటి? ఇదిగో నువ్వు చేసినటువంటి వంటకాలు. వై దిస్ స్పెషల్ డే? వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి ఎవరన్నా అడిగితే, ద రీజన్ ఈస్ దట్ దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్యకి వచ్చాడు. అది ఒక కారణం, పూర్తి కారణం కాదు. దానికి మనము కిందకు వస్తాం. ఒక కారణం, ఆయన మన మధ్యకి వచ్చాడు. మనం ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటటువంటిది ఒక కంటకుడైనటువంటి రాక్షసుడు చనిపోయినందుకు మనము సెలబ్రేట్ చేసుకోవడంలే. ఒక కంటకుడైనటువంటి రాక్షసుని, ఇదిగో ప్రాచీన గ్రీక్ పురాణాల్లో దేవుళ్ళు దేవతలకి చేతుల్లో ఆయుధాలు ఉండేటటువంటివి. ఏముండేటటువంటివి? ఆయుధాలు. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఈ రోమ్ సంస్కృతిలో, తర్వాత వచ్చి గ్రీక్ సంస్కృతిలో వీళ్ళందరినీ చూసినప్పుడు, ఈ వీళ్ళని చూసినప్పుడు, ఈ దేవుళ్ళని దేవతలు చూసినప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఏంటి వీళ్ళు చేతుల్లో ఆయుధాలు లేకపోతే వీళ్ళు ఏమి బలహీనలా, లేకపోతే ఏమి చేయలేరా? ఆయుధం ఉంటేనే తిప్పుకుంటూ యుద్ధం చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్? నాకు అనుమానం వచ్చింది. సో ధరించుండేటటువంటి వాడు ఒక దుష్టుడైనటువంటి వ్యక్తిని సంహరించేదానికి
మానవ శరీరాన్ని ధరించేటటువంటి వాడు. ఇక్కడ మనము సెలబ్రేట్ చేసుకునేటటువంటిది ఏమిటి అంటే, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు ఇంకొక విషయంలోనికి మనం వస్తాం. ఆ విషయం ఏంటి అంటే, మీకు రావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకయ్యా ఈయన శరీరాన్ని ధరించాడు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఇన్కార్నేషన్? వై డిడ్ హీ పుట్ ఆన్ ఫ్లెష్? ఇన్కార్నేషన్ అంటే అర్థం ఏం లేదండి, శరీరాన్ని ధరించడం. ఇప్పుడు ఆ మాటలో కొంచెము ట్విస్ట్ ఉంది, ఒక మెలిక ఉంది. ఏంటి? శరీరాన్ని ధరిస్తున్నాడంటే అంటే అంతకుముందు ఆయనకి శరీరం లేదు, అంతే కదా అర్థం? అంతేనండి, అంతకుముందు శరీరం లేదు. మరి శరీరం లేకపోతే ఏంటైనా? ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు. శరీరం ఉండదు, చర్మం ఉండదు, రక్తమాంసాలు ఉండవు, ఏమీ ఉండవు, కానీ ఆయన చూడగలడు. ఆయనకి చేతులు ఉండవు, 1000 చేతులు ఉండవు, కానీ ఆయన అద్భుతమైనటువంటి సృష్టిని వాక్యం ద్వారా సృష్టించాడు. ఆయనకి శరీరం ఉండదు, ఆయన నోట్లో నుంచి మాట వెలువడింది అంటే సమస్తము ఉనికిలోనికి పుట్టుకొని వస్తుంది. నోట్లోంచి మాట రావాలి. 1000 చేతులు, 100 చేతులు, ఇటువంటివి సృష్టికర్త. ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపుడైనటువంటి వ్యక్తి. హీఈస్ ఎ పర్సన్. శరీరం లేదు, కానీ నన్ను ఆయన విడిపించేదానికి దేనికోసం వస్తున్నాడో చెప్తాను. ఆయన ఏం చేశాడంటే శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. సో మీకు 2 విషయాలు క్లారిటీగా తెలుస్తుంది. ఒకటి, ఆత్మస్వరూపుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడు ఒక దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు శరీరాన్ని ధరించాడు. అది మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి పోతాం, నెక్స్ట్ దాంట్లోకి పోతాం. ఎందుకు ధరించాడు ఈ శరీరాన్ని? వై డిడ్ హీ పుట్ ఆన్ దట్ ఫ్లెష్? ఆ రీజన్ ఏంటి? ఇందాక నేను మీకు ఉపోద్ఘాతంలో ఒక విషయం చెప్పాను. ప్రాచీన సంస్కృతుల్లో, అనేక ప్రాచీన పురాణాల్లో, దేశాల్లో దేవుళ్ళు శరీరాన్ని ధరించినప్పుడు, దేవతలు శరీరాన్ని ధరించినప్పుడు కారణం ఏంటంటే పాపము ఎక్కువైపోయింది. పాపము భూలోకంలో ఎక్కువైపోయింది. కంటకులు వచ్చారు, రాక్షసులు వచ్చారు, హింసించేటటువంటి వాళ్ళు వచ్చారు. కాబట్టి నీతిమంతుల్ని అంటే మంచి వాళ్ళని రక్షించి చెడు చేసేటటువంటి పాపులని శిక్షించి వాళ్ళని నిర్మూలన చేసి వాళ్ళని హతం చేసేదానికి అవతారం అనేటటువంటిది, లేదంటే జన్మించడం అనేటటువంటిది జరిగేది. ఇది అన్ని ప్రాచీన పురాణాల్లో, అంటే నేను చెప్పేటటువంటిది గ్రీక్ పురాణము, రోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పురాణాలు, ఐగుప్తు, ఇటువంటి వాటిల్లో ఈ కథలన్నీ ఉండేటటువంటివి. ఏమండి, ఇక్కడ దేవుడు ఎందుకు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటే, చూడండి, త్వరగా 3 ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన శరీరాన్ని ధరించేదానికి కారణం ఏంటి అంటే, నిన్ను 3 మహాశక్తివంతమైనటువంటి వాటి నుంచి విడిపించేదానికి ఆయన వచ్చాడు. 3 మహాశక్తివంతమైనటువంటివి. ఎందుకు చెప్తున్నానంటే, మహాశక్తివంతమైనటువంటివి ఏమిటి అంటే నిన్ను నువ్వు విడిపించుకోలేనటువంటి, నీకై సొంతగా ప్రయాసపడి యుద్ధం చేసి సాధన చేసి ఏమి చేసినా కూడా వాటి శక్తి నుంచి నువ్వు విడిపించుకోలేవు, విమోచించుకోలేవు, రక్షించుకోలేవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. ఏంటి అంటే ఆ 3 ఏ మానవుడు ఎంత ప్రయత్నించినా, ఏ మానవుడు ఎంత సాధన చేసినా, ఏ మానవుడు ఎంతగా ప్రయాసపడినా ఈ 3 నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. ఒకటేది ఏంటి అంటే, మొట్టమొదటిది మనిషిలో ఉండేటటువంటి పాపం నుంచి వాడు విడిపించుకోలేడు. నీలో ఉండేటటువంటి పాపం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, దాని యొక్క శక్తిని నువ్వు అంచనా వేయాలంటే నువ్వు ఈ విధంగా ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలంటే,
దాన్ని నీలో నుంచి తీసివేసేదానికి, దాని నుంచి విడిపించేదానికి దేవుడే శరీరాన్ని ధరించి నీ పాపం నుంచి నిన్ను విడిపించాల్సి వచ్చింది. అంటే దాని శక్తిని నువ్వు ఊహించు. దాని యొక్క శక్తిని, పాపం యొక్క శక్తిని నువ్వు ఊహించు. చూడండి, బైబిల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అండి, బైబిల్ చెప్పినట్టుగా పాపమును గురించి నాకు తెలిసి మిగిలినటువంటి గ్రంథాలు అంత తీవ్రంగా ఏమీ మాట్లాడు. అంత శక్తివంతమైనటువంటిది పాపము. దాని నుంచి నువ్వు ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేవు. మహా అంటే నువ్వు చేసుకోగలిగినటువంటిది ఏమిటి అంటే కొంతవరకు సంస్కరించుకోగలవు, కానీ పాపము వలన కలిగినటువంటి ఫలితాల నుంచి నిన్ను ఎవడూ విడిపించలేడు. గుర్తుపెట్టుకో, ఫండమెంటల్ డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. నిన్ను నువ్వు విడిపించుకోలేనటువంటి ఒక శక్తి నీలో ఉంది. నువ్వు విడిపించుకోలేవు, ఎంత ప్రయాసపడిన దాంట్లో నుంచి విడిపించుకోలేవు. రెండోది ఏమిటి అంటే ఆ పాపం యొక్క ఫలితం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు. ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితము ఏమిటి అంటే నిత్య మరణము అంటాం. ప్రతి ఒక్కరు చనిపోతారు, ఆ మరణం గురించి కాదు. చనిపోయిన తర్వాత పాపులకి దేవుడు తీర్పు తీర్చేటటువంటి తీర్పు దినాన వాళ్ళకి దొరికేటటువంటిది ఏమిటి అంటే నిత్య మరణం. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకు దేవుడు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటేనండి, పాపం నుంచి విడిపించేదానికి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ధరించాడు. అందుకనే యెషయా గ్రంథము 7 ఏమని చెప్పి రాయబడింది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. 9:6 అని చెప్పి రాయబడిందండి. ఎలా అనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఆ కుమారుని యొక్క టైటిల్స్ అవి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నీ పాపము నుంచి నిన్ను విడిపించేదానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక కంటకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేదానికి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అవతారాన్ని ఎత్తలే. రెండోది ఏంటంటే మరణం నుంచి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోలేవు.